రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అంటే 2 నెలల వ్యవధిలో 50 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఈ నిర్ణయం వల్ల అనేక రుణాలపై ఇంట్రెస్ట్ రేట్స్, అలాగే హోమ్ అండ్ ఆటో లోన్స్ పై ఈఎంఐలు మరింత తగ్గవచ్చుననే అంచనాలున్నాయి. మరి గృహ రుణాలపై రేట్ కట్ ప్రభావం ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం. ఆర్బీఐ రెపో రేట్లను కట్ చేయడం అంటే కస్టమర్లను కనికరించడమే. గత 5 ఏళ్లలో వడ్డీ రేట్లు తగ్గించమని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోని రిజర్వ్ బ్యాంక్ 2 నెలలుగా కస్టమర్లకు గ్యాప్ ఇవ్వకుండా శుభవార్తలు చెబుతూనే ఉంది. పైగా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్బీఐ రెపో రేట్స్ మరోసారి కట్ చేయడం లోన్స్ పే చేసేవారికి బంపర్ ఆఫరే. వినియోగదారులకి ఈ ఏడాదిలో ఇలాంటి అద్భుత అవకాశాలు 2 సార్లు ఇచ్చింది ఆర్బీఐ. 2 సార్లు కలిపి 50 పాయింట్లు తగ్గించింది. మరి వీటి వల్ల కస్టమర్లకు ఈఎంఐల మీద ఎంత మేర ఆదా కానుందో ఓసారి చూద్దాం. లోన్ అమౌంట్ 30 లక్షలైతే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 26,247. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 25,071. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 1,176. 20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 2,82,000. లోన్ అమౌంట్ 50 లక్షలైతే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 43,745. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 41,785. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 1,960 రూపాయలు. 20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 4,70,000. లోన్ అమౌంట్ 70 లక్షలైతే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 61,243. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 58,499. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 2,744. 20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 6,58,000. లోన్ అమౌంట్ 1 కోటి అయితే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 87,490. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 83,570. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 3,920. 20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 9,40,000. లోన్ అమౌంట్ 1.5 కోటి అయితే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 1,31,235. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 1,25,355. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 5,880. 20 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 14.11 లక్షలు. అదే లోన్ టెన్యూర్ 5 ఏళ్లైతే లోన్ అమౌంట్ 30 లక్షలైతే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 62,275. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 61,550. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 725. 5 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 43,500. లోన్ అమౌంట్ 50 లక్షలైతే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 1,03,792. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 1,02,583. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 1,209. 5 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 72,540. లోన్ అమౌంట్ 70 లక్షలైతే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 1,45,308. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 1,43,616. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 1,692. 5 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 1,01,520. లోన్ అమౌంట్ 1 కోటి అయితే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 2,07,584. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 2,05,165. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 2,419. 5 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 1,45,140. లోన్ అమౌంట్ 1.5 కోటి అయితే 9% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 3,11,375. 8.5% ఈఎంఐ మీద కట్టాల్సిన అమౌంట్ 3,07,748. వీటి మీద మంత్లీ సేవింగ్స్ 3,627. 5 ఏళ్లలో మొత్తం ఆదా అయ్యేది 2,17,620.